ఐపీఎల్ 2025లో అదిరే ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫైయర్ 1లోనూ అదిరే ప్రదర్శన చేసి పంజాబ్ను మట్టి కరిపించింది. పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ ఆర్సీబీ బౌలర్లను నిప్పులు చెరిగే బంతులతో పంజాబ్ బ్యాటర్లను బెంబెలెత్తించారు. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. 14.1 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. యష్ దయాల్ వేసిన రెండో ఓవర్లోనే ప్రియాన్ షార్యా క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్లోనే దూకుడుగా ఆడిన ప్రభసిమ్రన్ సింగ్ను భువనేశ్వర్ కుమార్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. జోష్ హెజల్వుడ్ వేసిన 4వ ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. తన మరుసటి ఓవర్లో హెజల్వుడ్ జోష్ ఇంగ్లీష్ను పెవిలియన్ చేర్చాడు. దాంతో పంజాబ్ కింగ్స్ 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లే అనంతరం నెహల్ వదేరాను యష్ దయాల్ అవుట్ చేయగా శశాంక్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ ముషీర్ ఖాన్లను సుయష్ శర్మ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు మార్కస్ స్టోయినిస్ భారీ సిక్సర్లు కొట్టాడు. అయితే అతన్ని సుయాష్ శర్మ క్లీన్ బౌల్ చేసి పంచ్ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హజల్వుడ్, సుయాష్ శర్మ 3 వికెట్లు తీగా యష్ దయాల్ 2 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్కు చెరో వికెట్ దక్కింది. 102 పరుగులు స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ చెలరేగిపోయింది. ఓపెనర్ ఫీల్ సాల్ట్ చేజింగ్లో రెచ్చిపోయాడు. దీంతో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆర్సీబీ 10 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. అంతకుముందు అదే పిచ్పై ఆర్సీబీ పేసర్లు రెచ్చిపోయారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను వణికించారు. కానీ అదే పిచ్పై ఆర్సీబీ ఓపెనర్ ఫీల్ సాల్ట్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతని బాధులకు పంజాబ్ కింగ్స్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. రజత్ పటిదార్ సిక్సర్తో విజయ్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. మరి ఎన్నేళ్ళలో ఎదురు చూసిన ఫ్యాన్స్ కు ఈ సీజన్లో ఆ ట్రోఫీ కల నెరవేరుతుందో లేదో చూడాలి అంటే జూన్ 3 వరకు ఆగాల్సిందే.